అన్నగారి ప్రోద్బలంతో మరియు ఆయన యొక్క కుమారుడి ప్రోద్బలంతో వెళ్ళి కలెక్టర్ గారికి ఒక దొంగ సర్టిఫికేట్ చేసుకొని మరణ సర్టిఫికేట్ను సృష్టించి నా సంతకం లేకుండా ఏదైతే నా ఆస్తిని కాజేశానో తప్పుడు ఆరోపణలు. ఈ యొక్క డాక్యుమెంటు ముందుగా మా యొక్క నాన్నగారు ఫిబ్రవరి 2008 రోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మా యొక్క ఇరువురం అంటే 9 ఫిబ్రవరి 2008లో మా నాన్నగారు చనిపోతే 1 ఇయర్ ఆగిన తర్వాత కుటుంబం యొక్క పరిస్థితుల దృష్ట్యా పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. పెద్ద మనుషుల దగ్గరికి వెళితే నన్ను అకారణంగా కొట్టినప్పుడు ఆ రోజు పోలీస్ స్టేషన్లో 30/4/2009 నాడు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆయన గుండాలను పెట్టి నన్ను కొట్టించడం జరిగింది. దీనికి సంబంధంగా పోలీస్ స్టేషన్లో సిఐ గారి సమక్షంలో పెద్ద మనుషులలో మేము కూర్చొని మాట్లాడుకుంటామని ఎకరానామా పాబంద్యం రాసుకొని దీంట్లో సంతకాలు చేసింది మా అమ్మగారు, మా అక్క, మా అన్న, నేను, మా యొక్క చెల్లి. ఇంతమంది మేము సంతకాలు చేసిన తర్వాత ఈ పెద్ద మనుషులందరూ కూడా మాతోటి ఉండి ఆ రోజు మరి చర్చిలో ఉన్నటువంటి పాస్టర్లు మరి వాళ్ళందరూ కూడా సంఘం పెద్దలందరూ కలిసి మరి ఇంతమంది పెద్ద మనుషుల సమక్షంలో ఎకరానామా పాబంది రాసుకున్న తర్వాత ఇట్టి కాగితాన్ని పైన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నోటరైజేషన్ చేయడం అనేది జరిగింది. దానిలో మా అమ్మగారి యొక్క సిగ్నేచర్ ఉన్నది. ఇక్కడ మా అన్న సంతకం, మా అమ్మ సంతకం, నా సంతకం, మా తమ్ముడు సంతకం కూడా ఉన్నది.